శాంతి. ఈరోజు మురళీ డేటు 13 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు. అందువలన గవ్వ నుండి వజ్రాలుగా అవుతున్నారు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చు ఉండదు, ఎందుకు? సమాధానము, ఎందుకంటే ఇక్కడ మీ తండ్రియే మీకు టీచరు. తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు? తండ్రికి పిల్లలుగా అయ్యారు, ఒడిలోకి వస్తూనే వారసత్వానికి అధికారులుగా అయ్యారు. పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వల నుండి వజ్ర సమానమైన దేవతలుగా అవుతారు. భక్తి మార్గంలో తీర్థయాత్రలు చేస్తారు, దాన పుణ్యాదులు చేస్తారు. కావున అందులో ఖర్చు ఉంటుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యం ఇస్తారు, మొత్తం వారసత్వం అంతా ఉచితంగా ఇచ్చేస్తారు. పావనముగా అవ్వండి, వారసత్వం తీసుకోండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మేము విద్యార్థులము అని పిల్లలు భావిస్తారు. తండ్రికి విద్యార్థులైన మీరు ఏం చదువుతున్నారు? మనము మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు ట్యూషన్ తీసుకుంటున్నాము. ఆత్మలమైన మనము పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాము. జన్మ జన్మలుగా స్వయాన్ని ఆత్మ అని భావించక దేహమనే భావిస్తూ వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కొరకు మరో చోటకు పంపిస్తారు, సద్గతి కొరకు మరో చోటుకు పంపిస్తాడు. తండ్రి వృద్ధునుగా అయితే వానప్రస్థములో వెళ్ళేందుకు ఇష్టపడతాడు. అయితే వానప్రస్థమునకు అర్థం ఎవ్వరికీ తెలియదు. శబ్దం నుండి దూరంగా మనం ఎలా వెళ్ళగలము? అది బుద్ధిలో నిలవదు. ఇప్పుడైతే మనం పతితులుగా ఉన్నాము. ఆత్మలమైన మనం ఎక్కడి నుండి వచ్చాము, అక్కడ పావనంగా ఉండేవారము. ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తూ పతితమైపోయాము. ఇప్పుడు మళ్ళీ పావనముగా ఎవరు చేస్తారు? ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. గురువులను ఎవ్వరూ పతిత పావనులు అని అనజాలరు. గురువులను ఆశ్రయిస్తారు, కానీ ఒక్కరిలోనే పూర్తి నిశ్చయం ఉండదు. అందుకే మనల్లో మన ఇంటికి లేక వానప్రస్థావస్థకు చేర్చే గురువు దొరకాలి అని వెతుకుతూ ఉంటారు. అందుకు చాలా యుక్తులు కూడా రచిస్తారు. ఫలానా వారు చాలా మహిమ కలవారు అని వింటూనే అక్కడికి వెళ్తారు. ఎవరైతే ఈ వృక్షానికి అంటుగా ఉంటారో వారికి మీ జ్ఞాన బాణం తగులుతుంది. వారు ఇది చాలా స్పష్టమైన సత్యమైన విషయము అని భావిస్తారు. మీరు తప్పకుండా వానప్రస్థ అవస్థకు వెళ్తారు కదా, అదేమంత పెద్ద విషయమేమీ కాదు. టీచరుకు పాఠశాలలో చదివించడం పెద్ద విషయమేమీ కాదు. భక్తులకు ఏం కావాలో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రమును బాగా తెలుసుకున్నారు. తండ్రే వారసత్వం ఇచ్చారు అని, వారే ఇప్పుడు ఇస్తున్నారని, మళ్ళీ అదే స్థితిలో వస్తారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ముఖ్యమైన విషయము పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటాడు. పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం సులభంలో సులభము అని, కష్టంలో కష్టము అని కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఆత్మ చాలా చిన్న నక్షత్రము, తండ్రి కూడా నక్షత్రమే. వారేమో సంపూర్ణ పవిత్ర ఆత్మ, ఇతడేమో సంపూర్ణ అపవిత్ర ఆత్మ. సంపూర్ణ పవిత్రుని యొక్క సాంగత్యం తేలుస్తుంది. అలా తేల్చేది అంటే రక్షించేది ఒక్కరి సాంగత్యం మాత్రమే. సాంగత్యం తప్పకుండా కావాలి. మళ్ళీ 5 వికారాల రావణుని సాంగత్యం కూడా లభిస్తుంది.
దానిని రావణ సాంప్రదాయము అని అంటారు. మీరిప్పుడు రామ సాంప్రదాయం వారిగా అవుతున్నారు. మీరు రామ సాంప్రదాయం వారిగా అయిన తరువాత ఈ రావణ సాంప్రదాయం ఉండదు. ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. రాముడు అంటే భగవంతుడు, భగవంతుడే వచ్చి రామరాజ్య స్థాపన చేస్తున్నారు. అనగా సూర్యవంశ రాజ్యమును స్థాపన చేస్తారు. రామరాజ్యం అని కూడా అనరు, కానీ సులభంగా అర్థం చేయించేందుకు రామరాజ్యము రావణ రాజ్యము అని చెప్తారు. వాస్తవంగా అది సూర్యవంశీయుల రాజ్యము. వజ్రతుల్య జీవితమును ఎలా చేసుకోవాలి అనే చిన్న పుస్తకం ఒకటి మీ వద్ద ఉంది. ఇప్పుడు వజ్రతుల్య జీవితం అని దేనిని అంటారో మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వజ్రతుల్య దైవీ జీవితం ఎలా తయారవుతుంది అని వ్రాయాలి. దేవత అనే పదం కలపాలి. మనమిక్కడ వజ్ర సమానమైన జీవితమును తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేస్తున్నారు. తండ్రి తప్ప మరెవ్వరూ అటువంటి జీవితమును తయారు చేయలేరు. ఇది మంచి పుస్తకం. కేవలం ఈ పదము ఒక్కటి కలుపుకోండి. మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వ సమాన అసురీ జన్మ నుండి వజ్ర సమాన దేవతా జన్మను ఒక్క సెకండులో ప్రాప్తి చేసుకోగలరు. కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకోగానే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. కొడుకుకు ఏమైనా ఖర్చు అవుతుందా? ఒడిలోకి వస్తూనే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. ఖర్చు తండ్రి భరిస్తాడు, కానీ కొడుకు కాదు. ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేశారు? తండ్రి వారిగా అవ్వడంలో ఖర్చు ఏమైనా ఉందా? లేదు కదా. ఎలాగైతే లౌకిక సంతానముగా అవ్వడంలో ఖర్చు లేదో, అదేవిధంగా పారలౌకిక తండ్రికి సంతానంగా అవ్వడంలో కూడా ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ తండ్రి కూర్చుని చదివిస్తారు. చదివించి మిమ్మల్ని దేవతలుగా చేస్తారు. మీరేమి చిన్న పిల్లలు కారు, పెద్దవారు. తండ్రికి చెందిన వారిగా అయినందున తండ్రి మీకు సలహాను ఇస్తారు. మీరు మీ రాజధానిని స్థాపన చెయ్యాలి. దీని కొరకు తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. ఇందులో ఖర్చు ఏమీ లేదు. గంగా నదికి మరియు తీర్థ స్థానాలకు స్నానం చేసేందుకు వెళ్తారు, ఖర్చు చేస్తారు. మీకు తండ్రి పైన నిశ్చయం ఏర్పడింది. మరి దీనిలో మీకు ఖర్చు ఏమైనా అయిందా అని బాబా అడుగుతున్నారు. జనులు మీ వద్దకు అంటే సేవా కేంద్రాలకు వస్తారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోండి, తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు వారికి చెప్తారు. వారు తండ్రి కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నా వారసత్వం మీకు కావాలనుకుంటే పతితుల నుండి పావనముగా అవ్వండి. అప్పుడు పావన విశ్వానికి అధికారులుగా అవ్వగలరు. తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. తెలివిగల పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. ఆ చదువులో చాలా ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ ఏ ఖర్చు లేదు. నేను అవినాశిని, ఈ శరీరం వినాశనమైపోతుంది అని ఆత్మ అంటుంది. పిల్లలు మొదలైన వారందరూ వినాశనమైపోతారు. అప్పుడు జమ చేసిన ఈ ధనం అంతా ఏం చేసుకుంటారు? ఆలోచన కలుగుతుంది కదా. చాలా షావుకారులుగా కూడా ఉంటారు. వారికి ఎవ్వరూ లేరు అనుకోండి. జ్ఞానం లభించినప్పుడు ఈ పరిస్థితుల్లో ధనం ఏం చేసుకుంటాము అని అనుకుంటారు. చదువు సంపాదనకు ఆధారము తండ్రి తెలియచేశారు. అబ్రహం లింకన్ చాలా పేదవాడిగా ఉండేవాడు. రాత్రి సమయంలో మేలుకొని కూడా చదువుకునేవాడు. బాగా చదివి ప్రెసిడెంట్ అయ్యేంత తెలివి కలవాడిగా అయ్యాడు. అందులో ఏమైనా ఖర్చు ఉందా? ఏ ఖర్చు లేదు. పేదవారు చాలామంది ఉంటారు. చదువుకునేందుకు వారి వద్ద ప్రభుత్వం ధనం తీసుకోదు. ఈ విధంగా చాలామంది చదువుకుంటారు. అలా అబ్రహం లింకన్ కూడా ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎంత గొప్ప పదవిని పొందాడు. గవర్నమెంట్ కూడా ఏ ఫీజు తీసుకోదు.
ఈ ప్రపంచంలోని వారంతా పేదవారేనని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఎంత ధనవంతులైనా, లక్షాధికారులు, కోటీశ్వరులు వారు కూడా పేదవారనే అంటారు. నేను వారిని ధనవంతులుగా చేస్తాను. ఎంత ధనమున్నా కొన్ని రోజుల వరకేనని మీకు తెలుసు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. కనుక అందరూ పేదవారే కదా. ఆధారం అంతా చదువుపైనే ఉంది. చదువు కొరకు తండ్రి తన పిల్లల వద్ద ఏం తీసుకుంటాడు? తండ్రి ఈ విశ్వమంతటికి అధికారి. మనం భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అవుతామని పిల్లలకు తెలుసు. దీనిని స్థాపించేందుకు నేను వచ్చాను. బాబా అంటున్నారు, ఈ బ్యాడ్జిలో కూడా జ్ఞానం అంతా ఉంది. నూతన పరిశోధనలు, అన్వేషణలు అనేకం వెలువడుతూ ఉంటాయి. మన ఆత్మలలో పాత్ర అంతా నిండి ఉంది అని శివబాబా చెప్తున్నారు. వికారులుగా, పతితంగా తయారైన వారిని తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. 5000 సంవత్సరాల క్రితము తండ్రి నుండి ఈ విశ్వ చక్రవర్తి పదవిని తీసుకున్నామని కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయము, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. వారు నేరుగా వచ్చి సన్ముఖంలో చెప్తున్నారు. రథం లభించింది కనుక తండ్రి కూడా వచ్చేసారు. రథం తప్పకుండా ఒకటి నిశ్చయింపబడి ఉంటుంది కదా. ఇది తయారైన డ్రామా. ఇందులో ఏ మార్పు జరగజాలదు. ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతాడు అని అడుగుతారు. ఇతడు వజ్రాల వ్యాపారి అని భావిస్తారు. వజ్రాలు నకిలీవి ఉంటాయి, నిజమైనవి ఉంటాయి. ఇందులో కూడా అసలైన వజ్రాలు, రత్నాలు తండ్రి ఇస్తారు. అప్పుడు అవి అంటే నకిలీ వజ్రాలు, రత్నాలు దేనికి పనికి వస్తాయి? ఇవైతే జ్ఞాన రత్నాలు. వీటి ముందు ఆ రత్నాలు, వజ్రాలకు ఏ విలువ లేదు. ఈ జ్ఞాన రత్నాలు లభించినప్పుడు ఆ రత్నాల వ్యాపారం దేనికి పనికి రాదు అని అర్థం చేసుకున్నాడు. ఈ ఒక్కొక్క ఈ అవినాశి జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువైనది. మీకు ఇటువంటి రత్నాలు అనేకం లభిస్తాయి. ఈ జ్ఞానరత్నాలే సత్యమైనవిగా అవుతాయి. జోలను నింపుకునేందుకు తండ్రి ఈ రత్నాలు ఇస్తారు అని మీకు తెలుసు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఏ ఖర్చు లేదు. అక్కడైతే అంటే సత్యయుగంలో గోడలకు, పై కప్పులకు కూడా రత్నాలు, మణులు పొదగబడి ఉంటాయి. వాటి విలువ ఎంత ఉంటుంది? అక్కడ విలువే ఉండదు. విలువ తరువాత వస్తుంది. అక్కడ వజ్రాలు, రత్నాలు కూడా మీకు లెక్క లేదు, విలువ ఉండదు. దీనిపైన పిల్లలకు నిశ్చయం ఉండాలి. ఇప్పుడు రూపవంతుడు కూడా అయ్యారు, బసంత్ కూడా అయ్యారని తండ్రి అర్థం చేయించారు. బాబాది చాలా చిన్న రూపము. వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. ఈ జ్ఞాన రత్నాలతో మీరు చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. అంతేకాని అమృతము లేక నీరు మొదలైన వాటి వర్షం కాదు. చదువులో నీటి మాటే ఉండదు. పవిత్రముగా అయ్యేందుకు ఖర్చు చేసే మాటే లేదు. మీకిప్పుడు వివేకం లభించింది కదా. పతిత పావనులు ఒకే ఒక్క తండ్రియే అని మీకు తెలుసు. మీరు మీ యోగ బలం ద్వారా పవిత్రంగా అవుతున్నారు. పావనముగా అయ్యి పావన ప్రపంచంలో వెళ్తాము అనేది కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇది రైటా, అది రైటా, ఈ మాటలన్నిటిపైన మీ బుద్ధి నడవాలి. డ్రామాలో ఈ భక్తి పాత్ర కూడా జరగాల్సిందే. ఇప్పుడు మీరు పావనముగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. ఎవరైతే పావనముగా అవుతారో వారు వెళ్తారు. ఎవరైతే ఇక్కడి శాప్లింగ్గా ఉంటారో వారు వస్తారు. ఇక్కడకు రావాల్సిన వారే వస్తారు. మిగిలిన వారికి అర్థమే కాదు. వారు ఊబిలో చిక్కుకునే ఉంటారు. చివరిలో విన్నప్పుడు, ఓహో ప్రభు మీ లీల, మీరు పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎంత అద్భుతంగా చేస్తున్నారు అని అంటారు. ఈ జ్ఞానము గురించి వార్తాపత్రికల్లో చాలా ప్రచురిస్తారు. ముఖ్యంగా ఈ చిత్రాలను
రంగులలో వార్తాపత్రికల యందు ప్రచురించండి. ఆ చిత్రము క్రింద శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గానికి అధిపతులుగా చేస్తారు అని వ్రాయండి. ఎలా అంటే స్మృతి యాత్ర ద్వారా చేస్తారు. స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు కూడా వదిలిపోతుంది. మీరు నిల్చునే అందరికీ దారి చూపించగలరు. ఏ దారి అనేది తండ్రి తెలియచేస్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. పదే పదే స్మృతిని ఇప్పించి వారి ముఖము ఏమైనా మారుతుందా అని గమనించండి. కనులు ఏమైనా నీటితో తడుస్తున్నాయా అని గమనించండి. తడుస్తూ ఉంటే బుద్ధిలో ఏమో కూర్చుంది అని అర్థం చేసుకోండి. మొట్టమొదట ఈ ఒక్క మాటే అర్థం చేయించాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్పారు. శివబాబా ఇప్పుడు వచ్చారు. అందుకే శివ జయంతి పండుగను జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనముగా అయిపోతారు అని తండ్రి అర్థం చేయించారు. చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చుని ఈ విధంగా అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి శివబాబా ఇలా తెలిపారు అనే చెప్పాలి. బాబా అనే పదం చాలా మధురమైనది. తండ్రి మరియు వారసత్వము పిల్లలకు ఇంత నిశ్చయం ఉండాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే విద్యాలయము. దేవతలు అంటేనే పవిత్రులు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. మన్మనాభవ ఈ పదం విన్నారా? వినకుంటే తండ్రి ఇప్పుడు వినిపిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నేనొక్కడే పతిత పావనుణ్ణి. నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోయి సతో ప్రధానంగా అవుతారు. శ్రమ అంతా ఇందులోనే ఉంది. జ్ఞానమేమో అందరూ బాగుంది అని ఫస్ట్ క్లాస్ జ్ఞానము అని అంటారు. కానీ ప్రాచీన యోగము అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. పవిత్రంగా అవ్వాలనే మాట మీరు వినిపించినా కూడా అర్థం చేసుకోరు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరంతా పతితమయ్యి తమో ప్రధానం అయిపోయారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి. నిజానికి ఆత్మలైన మీరు మొదట నా జతలోనే ఉండేవారు కదా. నన్ను మీరు ఓ గాడ్ ఫాదర్ రండి అని కూడా పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను. మీరు నా మతమును అనుసరించండి. ఇది అయ్యిందే పతితము నుండి పావనముగా అయ్యే మతము. నేను సర్వశక్తివంతుడను, సదా పవిత్రుడను. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. దీనినే ప్రాచీన రాజయోగము అని అంటారు. మీరు వృత్తి వ్యాపారాదులు భలే చెయ్యండి. పిల్లలు మొదలైన వారిని భలే సంభాళన చెయ్యండి. కేవలం బుద్ధి యోగాన్ని మిగిలిన వాటి నుండి తొలగించి నాతో జోడించండి. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన విషయము అని బాబా అంటున్నారు. ఇది అర్థం చేసుకోలేదు అనుకోండి, ఏమీ అర్థం కానట్లే. జ్ఞానమేమో మంచి జ్ఞానం ఇస్తున్నారు. పవిత్రత కూడా చాలా మంచిది. అయితే మేము పవిత్రం ఎలా అవ్వాలి అని అడుగుతారు. సదా కొరకు పవిత్రంగా ఉండాలనేదే మనుషులకు అర్థం కావడం లేదు. దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేవారు కదా. వారు ఎలా తయారయ్యారు? మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. అంతేకాదు మీరు దేవతలుగా కూడా అయిపోతారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని పేదల నుండి ధనవంతులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాలను తీసుకోవాలి. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువ కలది.
వీటి విలువను తెలుసుకుని ఈ చదువును చదువుకోవాలి. ఈ చదువే సంపాదనకు మూలము. దీని ద్వారానే ఉన్నతమైన పదవిని పొందాలి. సెకండ్ పాయింట్, రామ సాంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రులైన ఒక్క తండ్రి సాంగత్యం మాత్రమే చెయ్యాలి. చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి. అందరి నుండి బుద్ధియోగమును తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. ఈరోజు వరదానము, శక్తిశాలి స్మృతి ద్వారా సెకండ్లో పదమాల సంపాదనను జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలి భవ. మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే ఒక్క సెకండు స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ అవ్వాలి. ప్రతి అడుగులోనూ పదమాలు ఉన్నప్పుడు ఎన్ని పదమాలు జమ అవుతాయి అంటే ఒక్క అడుగులోనే పదమాల సంపాదన జమ అయినప్పుడు మొత్తం రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తారు అంటే ఎన్ని పదమాలు జమ అవుతాయి. అందుకే పదం భాగ్యశాలురు అని అంటారు. ఎవరికైనా మంచి సంపాదన జరుగుతూ ఉంటే వారి ముఖంలో నషాయే వేరుగా ఉంటుంది. కనుక మీ ముఖం నుండి కూడా పదమాలు సంపాదించుకునే ఇటువంటి నష కనిపించాలి. ఇటువంటి ఆత్మిక నష, ఆత్మిక సంతోషము ఉండాలి. అది చూసిన వారు కూడా వీరు అన్నిటికీ అతీతమైన వారు అని వారికి అనుభవం కావాలి. స్లోగన్, డ్రామాలో అంతా మంచే జరుగుతుంది అనే స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులుగా అవ్వండి. అచ్చ. ఓం శాంతి.